నమ్మకం మనిషికి ఒక భరోసానిస్తుంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ సృష్టి రహస్యాలను ఛేదిస్తున్నప్పటికీ అనాదిగా ఉన్న నమ్మకాలు మాత్రం మారడం లేదు. అంతరిక్షంలో అడుగుపెట్టినా, చంద్రునిపై మూన్వాక్ చేసినా గ్రహణ దోషం తొలగించుకునే ప్రయత్నాలను వీడటం లేదు. ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా ఆ నమ్మకాలు మాత్రం మారడం లేదు. కాకపోతే ఆ నమ్మకానికి పునాది ఏమిటి, అందులో శాస్త్రీయత ఎంత అనే విషయంపై మేధోమథనం అవసరం. ఇదే అంశంపై చర్చలు చేపట్టింది వేదిక. వెల్కమ్ టు వేదిక. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మూఢనమ్మకాలు. ఈ మూఢనమ్మకాల వల్ల మనకు సమయం వేస్ట్ అవుతూ ఉంటుంది, ధనం నష్టపోతూ ఉంటాం, చాలా సందర్భాల్లో తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతూ ఉంటుంది. అయినప్పటికీ విడిచిపెట్టం. ఈ మూఢనమ్మకాల వల్ల మనకు లాభం కలుగుతుందా, నష్టం కలుగుతుందా? ఈ వివరాలన్నీ చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు జల విజ్ఞాన వేదిక నుండి రమేష్ గారు, అలాగే డాక్టర్ కవిత గారు, సైకాలజిస్ట్ కవిత గారు. మాట్లాడదాం. వెల్కమ్ టు వేదిక అండి. రమేష్ గారు, అసలు వేటిని మనం మూఢనమ్మకాలుగా పరిగణించాలి? ఏవైతే ఇంతకుముందు విశ్వాసాలుగా ఉన్నాయో అవి సరైనవి కావు అని వాస్తవాలు నిరూపించబడ్డ తర్వాత, వాటి గురించి వాస్తవాలు తెలిసిన తర్వాత కూడా మనం వాటిని నమ్మడాన్ని మరీ ముఖ్యంగా మనం మూఢనమ్మకాలుగా పరిగణిస్తాం. అంటే ఉదాహరణకి ఒకప్పుడు గ్రహణము ఏర్పడితే ఎందుకు సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడుతుందంటే రాహుకేతువులు మింగుతారు, లేదా పాము మింగుతుంది, లేదా డ్రాగన్, ఇలాంటి రకరకాల నమ్మకాలు ప్రజల్లో ఉండేవి. కానీ ఈరోజు గ్రహణం ఏర్పడడానికి కారణము ఎవరో మింగడం కాదు, సూర్యుడు అనేది ఒక పెద్ద అగ్నిగోళము. చంద్రుని నీడ భూమి మీద పడితే సూర్యగ్రహణం, లేకపోతే భూమి నీడ చంద్రుని మీద పడితే చంద్రగ్రహణం, ఇట్లాంటివి ఏవైతే ఉంటున్నారో అనుకున్నా ఈ వాస్తవాలు తెలిసిన తర్వాత కూడా ఈరోజు మళ్ళా రాహుకేతుల్ని మింగుతున్నారని, రాహుకేతుల్ని మనం ఇంకేదో చేయాలి, ఆ రోజు బయటికి రాకూడదు, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవి మూఢనమ్మకాల కింద. అంటే వాస్తవం తెలియక ముందు మనం నమ్మడం వేరు, నమ్మకాలు ఏదో ఏ ఆధారం లేకుండా ఏర్పరచుకుంటాం. కానీ వాస్తవం తెలిసిన తర్వాత కూడా దాన్ని నమ్మడం వల్ల నష్టాలు ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు మనం కనుక తెలిస్తే పిడుగు ఎందుకు పడుతుంది, పిడుగు ఒక ఆకాశంలో ఉరుములు వస్తాయి, ఉరుములు వచ్చేటప్పుడు ఎమ్మటే మనం ఏమనుకుంటామంటే, నాకు తెలిసి చిన్నప్పుడు పిల్లలందరూ అనుకుంటారు అర్జున పాల్గొన అని మాట్లాడుకుంటాం. అంటే అర్జునుడు అక్కడెక్కడో రథం మీద ఆకాశంలో పోతా ఉంటే ఆ రథం శబ్దమే అట్లా వస్తుందని. ఒక్కోసారి ఆ పిడుగు పడ్డప్పుడు ఏమవుద్దంటే ఆ చక్రానికి ఉండే ఒక మేకు ఊడిపడుతుంది, సాయిసిలా అంటారు, అది ఊడిపడుతుంది, అందువల్ల పిడుగు పడింది అనుకోండి అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు పిడుగు ఎందుకు పడుతుంది అంటే అది ఆకాశంలో వచ్చే మార్పులు, అక్కడ ధన విద్యుత్, రుణ విద్యుత్, అది భూమితో ఏర్పడడం, ఆ లింక్, ఇవన్నీ చెప్తాం. సో ఇది ఎప్పుడైతే వాస్తవం విద్యుత్తు ఈ అంశాలు మనకు తెలిసినాయో, అక్కడ ధన ఆవేశం ఏముంది, రుణావేశం ఏముంది, ఎట్లా దాన్ని అని తెలిసిన తర్వాత ఏం చేసాం, ఆ పిడుగు పడకుండా మనం ఒక మెకానిజాన్ని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఎంత పెద్ద బిల్డింగ్ అయినా, ఒకప్పుడు తాడి చెట్టు ఉంటేనే ఆ తాడి చెట్టుకే మీదే పిడుగు పడేది, లేదా పెద్ద పెద్ద చెట్ల మీద పడేది. ఇప్పుడు అసలు అంతకంటే మనం 40 అంతస్తులు 60 అంతస్తుల భవనాలు కట్టినా కూడా కొన్ని చోట్ల 150 అంతస్తుల భవనాలు కూడా కడతా ఉన్నారు, కానీ పిడుగు పడట్లేదు. ఎందుకు పడట్లేదు అంటే దానికి కారణం ఏమిటో తెలుసుకొని ఆ కారణాన్ని పరిశీలించి దానికి ఒక పరిష్కారం మానవులు వెతుక్కున్నారు. ఇలాంటివి అనేక రకాలుగా మనం చూసినప్పుడు సమాజంలో అట్లాగే బాణామతి, చేతబడి లాంటివి ఉంటాయి. అలాంటి మూఢనమ్మకాలు చూసి ఎదుటి వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటారు, పండ్లు బిక్తా ఉంటారు, నాలుకలు కత్తిరిస్తూ ఉంటారు, చంపుతూ ఉంటారు. సో వాస్తవంగా బాణామతి చేతబడి లేదు అనేది నిరూపితమైన తర్వాత, అనేక ఆధారాలతో నిరూపితమైన తర్వాత ఈరోజు ఇంకా దాన్ని పట్టుకొని వేలాడడాన్ని మూఢనమ్మకాలు. కవిత గారు, చాలా మూఢనమ్మకాలు ఉంటాయి. ఇప్పుడు రమేష్ గారు వివరించినట్లు అసలు ఎందుకు విశ్వాసం కలుగుతుంది, ఈ మూఢనమ్మకాల పట్ల ప్రజలు ఎందుకు విశ్వసిస్తారు? దానికి చాలా కారణాలు ఉంటాయండి. ఇప్పుడు ఓన్లీ ఈ మూఢనమ్మకాలు రావడానికి పెద్దలు చెప్తూ పిల్లలు పాటిస్తూ ఉండడం ఒక్కటే కారణం అన్నట్టుగా కాక, లేదా ఓన్లీ అవిద్య మాత్రమే కారణము అన్నట్టుగా కాకుండా, చాలా ఇప్పుడు సైకలాజికల్గా మనము ఆ ఆస్పెక్ట్లో చూస్తే కూడా చాలా కారణాలు ఉన్నాయి మూఢనమ్మకాలు ఎందుకు పాటిస్తూ ఉన్నారు జనాలు అనడానికి. సో మనం ఫస్ట్ తీసుకుంటే మాత్రము ముఖ్యంగా అది ఒక రకమైన మోడలింగ్. ఫస్ట్ పాయింట్ చెప్పుకోవాలనుకుంటే మోడలింగ్. ఎలా చిన్నప్పుడు ఇంట్లో నేర్పిస్తారు, లైక్ ఈ గ్రహణం పట్టినప్పుడు సార్ చెప్పినట్టుగా గ్రహణం పట్టినప్పుడు తప్పకుండా తుమ్మినప్పుడు కూర్చోవాలని కానీ, పిల్లి అడ్డం వస్తే మనం వెళ్ళకూడదు అని కానీ, ఇలాంటివి చిన్న చిన్నవి పెద్దలు చెప్పడము, పెద్దలు చెప్పి అది చేయకపోతే వీళ్ళని దండించడము లేదా తిట్టడము, వద్దు అలా చేయకూడదు, నీకేదో హాని జరుగుతుంది అని చెప్పడము, ఇలాంటివి చెప్పడము. ప్లస్ వాళ్ళు సిన్సియర్గా పాటిస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఆ పాటించడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఏదో బెనిఫిట్స్ వస్తున్నట్టుగా కూడా వాళ్ళు ఉంటారు.
బెనిఫిట్స్ వస్తున్నాయి మనకి. సపోజ్ ఈ పూజ చేసాము, లేదా ఈ నోము చేసాము, లేదా ఇన్ని ఈ చెట్టు చుట్టూ ఇన్ని ప్రదక్షిణాలు, పక్కా ఇన్ని ప్రదక్షిణాలే చేయాలి, ఈ రకంగా వాళ్ళు పాటించి చూసావా నీకు ఎగ్జామ్లో మంచి మార్క్స్ వచ్చాయి. సో ఇలా లింకప్ చేస్తూ వాళ్ళకు పిల్లలకి ఎలాంటిది అని అంటే ఒక కండిషనింగ్ చేసేస్తారనమాట. అంటే పెద్దలు ఇలా చెప్పడంలో ఏదైనా రీజన్ ఉంది అంటారా? అంటే అది వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పడము అలా ముందు నుంచి. అంటే అది ఎలా అవుతుంది అని అంటే మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి అలా రీజన్ వెతుక్కుంటూ పోతే ఒక డిసిప్లిన్లో ఉంచాలి, ఒక సిస్టమేటిక్గా ఉంచాలి, ఒక మంచి పద్ధతుల్లో జీవనం నడవాలి అన్నట్టుగా పెట్టినవి ఈ పద్ధతులు. ఓకే, మనం ఏం చేసాం, ఆ పద్ధతులని ఒక నమ్మకాలుగా ఫస్ట్ నెక్స్ట్ స్టేజ్కి అది ఇదైపోయింది. ఆ నమ్మకాలు కాస్త మూఢనమ్మకాలుగా అయిపోయాయి. అని అంటే మూఢనమ్మకాలు అంటేనే అక్కడ ఏంటి, మూఢంగా నమ్మడం, రైట్ వితౌట్ ఎనీ రీజన్. అని అంటే ఇప్పుడు అది సైన్స్ కాదు. సైన్స్ అనేది ఎలా ఉంటుంది, ఒక ఎక్స్పెరిమెంటేషన్ అవుతుంది. ఎక్స్పెరిమెంటేషన్ తర్వాత దాని రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ ఆ ప్రాసెస్ తెలుస్తుంది, లోపల ఏమేమి జరుగుతుంది, దాన్ని బట్టి రిజల్ట్స్ని బట్టి మనము ఓకే ఇదంతా జరిగింది కాబట్టి ఇది మనం కంక్లూజన్కి వచ్చాము, అది సైన్స్. మూఢనమ్మకం అనేది ఏంటి, వితౌట్ ఎనీ మన ప్రాసెస్ తెలియకుండా ఒక రిజల్ట్ ఇలా జరిగింది, ఒక 10 సార్లు నేను ఇలా అదే పాజిటివ్ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇలా చేస్తే మనం ఆ పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. సో ఇలా చూసుకుంటూ ఏమవుతుంది, పెద్దవాళ్ళు పాటిస్తూ ఉండడం వల్ల పిల్లలకు తెలియకుండానే అలా పాటించడం మొదలు పెడతారు. వీళ్ళు వాళ్ళ పిల్లల ముందు అలాగే ప్రవర్తించడం వల్ల అది ఒక ఆస్పెక్ట్, మోడలింగ్ అంటారు దీన్ని. రమేష్ గారు, ఇప్పుడు చెప్పినట్లు, కవిత గారు చెప్పినట్లు పెద్దవాళ్ళ నుండి పిల్లలకు వస్తూ ఉంటాయి. మరి పెద్దవాళ్ళు దీన్ని చెప్పడంలో నిజంగా అంటే అర్థం ఉందా, దానికి ఉపయోగకరమైనటువంటి విషయం ఏమైనా ఉందా, లేకపోతే ఇవన్నీ కూడా మూఢనమ్మకాలేనా? అంటే వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి ఆ పెద్దవాళ్ళకి వీళ్ళకి చెప్తారు. అంటే ఇది ఒక తరతరాలుగా ఒక పరంపరాగతంగా వస్తుంది. ఒకళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలకి ఎవరు కూడా ఈ మొత్తం ఈ పరంపరలో ఎక్కడ కూడా ఒక్కసారైనా ఇది నిజమా కాదా అని టెస్ట్ చేసుకోలేదు. విషయము మనం చూస్తాము, విధవ స్త్రీ శుభకార్యం అయితే ఎదురుగా రాకూడదు అంటారు. ఏమి దానికి కారణం ఏమిటి? ఇప్పుడు ఆయన భర్త చనిపోయాడు, చనిపోవడానికి ఈమె కారణం కాదు, ఈమెకు సంబంధం లేదు, ఇక్కడ అసలు ఏ విధమైన అవి లేవు. కానీ మూఢనమ్మకాల్లో సామాజిక పరమైన అంశాలు కూడా ఉన్నాయి. ఏమిటవి గనక మనం చూస్తే, ఇప్పుడు ఇట్లాంటివి గనక చూస్తే, ఈ విధవా స్త్రీని గనక మనం పరిశీలిస్తే, ఒకప్పుడు భర్త చనిపోతే భార్య ఆ భర్త శరీరాన్ని తలను తన ఒళ్ళో పెట్టుకొని భర్తతో పాటు తను చితిలో కాలిపోవాలి, సతీ సహగమనం అన్నారు కదా. ఇప్పుడు సతీ సహగమనం వద్దు అని సంస్కర్తలు మహిళలు అడిగిన తర్వాత, ఆ రకంగా ఆగిపోయిన తర్వాత మీరు వద్దంటారా అని ఆ వద్దన్న వాళ్ళని మీరు భర్త చనిపోయిన తర్వాత అసలు ఒకానొక దశ ఎట్లా ఉంటుందంటే ఈరోజు పరిస్థితి విధవ స్త్రీల పట్ల చూపెట్టే వివక్షను చూస్తే దీనికంటే చచ్చిపోవడం మేలు. అంటే ఒక జీవోత్సవాలాగా వాళ్ళ గుండు ఎక్కడము, తెల్ల బట్టలే కట్టుకోవాలనడం ఎదురొస్తే ఒక ఇంట్లో ఒక చిన్న శుభకార్యం జరుగుతుంది, తన పిల్లకో లేకపోతే తన పిల్లలకో లేకపోతే మనవాళ్ళకో మనవరాలకో పెళ్ళో లేకపోతే ఏదో శుభకార్యం జరుగుతుంది. మనసులో ఏముంటుంది, ఒక ఆనందమైన పని ఇంట్లో జరుగుతూ ఉంది, ఈ సంతోషదాయకమైన కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి కావాలని అనిపిస్తుంటుంది ఏ మనిషికైనా, అది సహజం. కానీ అట్లా ఎదురుగా పొరపాటుని ఇట్లా ఎదురుగా వచ్చారనుకో, ఈ ముండానికి ఏం పనిలే, ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఊరికి ఎదురొస్తుంది, మంచి పనులు జరుగుతుంది అని అనగానే చివుక్కుమంటుంది మనసు. ఇది ఒక భాగం. అంటే మూఢనమ్మకాలు మహిళల్లో ఎక్కువగా ఉన్నాయా అని కనుక మనం అంటే, నాకు తెలిసి అయితే మహిళల్లో కంటే ఎక్కువ మూఢనమ్మకాలు ఉండేది పురుషుల్లో. పురుషులు సమాజాన్ని డామినేట్ చేస్తారు ఈరోజు. సో ఎప్పుడైతే పురుషాధిక్య సమాజం ఉందో ఆ సమాజంలో ఎవరికైతే ఆధిక్య భావజాలం ఉంటుందో వాళ్ళకుండే నమ్మకాలే మిగతా వాళ్ళ మీద కూడా ప్రభావం చూపెడతాయి. ఇది ఏమిటంటే పురుషులేమో స్వతహాగా వాళ్ళలో మూఢనమ్మకాలు ఉంటాయి, వీళ్ళు మహిళల్ని అడ్డం పెట్టుకొని ఇది మా ఇంట్లో మా ఆవిడ వద్దన్నది కాబట్టి నేను ఈ పని చేయలేకపోతున్నా, మా ఆవిడ అంటే వాళ్ళ మీదకి నెడతారు. కానీ వాస్తవంగా వీళ్ళలో ఎక్కువ మూఢనమ్మకాలు. అయితే మనం ఎందుకు మహిళల్లో ఎక్కువ ఉంటాయని అనుకుంటామంటే, ఒకటి ఇప్పుడు బాణమ్మత్తి చేతబడి ఇట్లాంటి విషయాలు గ్రామాల్లో జరిగినప్పుడు కానీ లేకుండా కానీ ఈ పూనకాలు ఊగుతారు. పూనకాలు ఎక్కువగా ఎవరికి వస్తాయి అంటే మహిళలకు వస్తాయి. ఎందుకు మహిళలకు వస్తాయి అంటే వాళ్ళకు మూఢనమ్మకాలు ఎక్కువ ఉండడం వల్ల పూనకాలు రావు. పూనకాలు రావడానికి కారణం ఏమిటంటే
మానసిక ఆందోళన గనక ఉండి మానసికంగా తీవ్రమైన ఒత్తిడిలో గనక ఎవరైతే గురవుతారో వాళ్ళు మానసిక బలహీనలో ఉన్న వాళ్ళకి హిస్టీరియా లాంటిది వస్తుంది, దానివల్ల ఈ పూనకాలు వస్తాయి. ఇది ఎందుకు జరుగుద్ది? సమాజంలో మహిళ పట్ల ఉండే వివక్షత, చిన్నప్పటి నుంచి తిండి దగ్గర వివక్ష, ఏ పని చేద్దామన్నా తనకు ఆడుకోవాలని ఉంటుంది, ఏం మొగరాళ్ళ ఆడతావేంటి అని ఇంట్లోకి నువ్వు పోయి అంట్లు దోము అంటారు, లేదా బయటకు. సో ఇలాంటి అనేక రకాల విషయాలు, ఈ విషయాలన్నీ కూడా ఆమెను చాలా ఒత్తిడిలో బంధించి ఉంటాయి. సో అందువల్ల వాళ్ళకి పూనకాలు వస్తాయి. కానీ మూఢనమ్మకాలు ఉండడం వల్ల కాదు. ఈ పూనకాలని సమాజం అగో మా ఇంట్లో ఆడవాళ్ళకి మూఢనమ్మకాలు ఉన్నాయి, లేకపోతే ఇంకొకళ్ళకి మూఢనమ్మకాలు ఉన్నాయి అనే రకంగా తీసుకెళ్తారు. కానీ మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండేది నా పరిశీలన వరకు మాత్రం పురుషుల్లో ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే కష్టజీవులు ఉంటారో వాళ్ళ భావజాలం వేరుగా ఉంటుంది. కానీ ఆధిపత్య భావజాలం, ముఖ్యంగా కూర్చొని ఉండే ఒక మన సాంప్రదాయాల్ని వీటిని పెంచి పోషించాలని ప్రచారం చేసే భావజాలాన్ని ఎక్కువగా మోసుకొని వచ్చేది పురుషులే. సో ఆ భావజాలం వల్లనే మూఢనమ్మకాలు ఎక్కువగా వీళ్ళల్లో ఉంటాయి, కానీ వాళ్ళ మీద ఉన్నట్టుగా చూపెడతారు. మూఢనమ్మకాల గురించి మరిన్ని విషయాలు చర్చించే ముందు వేదికలో చిన్న విరామం తీసుకుందాం. వీళ్ళే నోములు నోస్తారు, వీళ్ళే వ్రతాలు, వీళ్ళే ఉపవాసాలు, వీళ్ళే అన్ని పనులు చేస్తారు. కారణం ఏమిటి? నా పసుపు కుంకుమలు కాపాడాలంటే నా మగుడు సేఫ్గా ఉండాలి. అనేక సందర్భాల్లో ప్రాణాల మీదకొచ్చినా సరే తమ నమ్మకాలను వదులుకోలేని స్థితి కనిపిస్తుంది. అందుకు కారణాలు అనేకంగా మనకి కనిపిస్తున్నా సమాజంలో బలంగా వేళ్ళూనుకొనిపోయిన సాంస్కృతిక భావజాలమే ప్రధానం. కవిత గారు, పూనకాలు ఇవన్నీ కూడా మనం మహిళలను చూస్తుంటాం. ఇటువంటి మూఢనమ్మకాలు మహిళలపై అంటే శారీరకంగా మానసికంగా ఎటువంటి ప్రభావం చూపిస్తాయి? చాలా చూపిస్తాయండి. దానికన్నా ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే, పురుషుల్లో సార్ అన్నట్టుగా ఓకే, అది ఒక ఆస్పెక్ట్ లోపల కరెక్టే అయ్యి ఉండొచ్చు. బట్ ఈ సైకలాజికల్గా రీసెర్చర్స్ చేసిన దాన్ని బట్టి చూస్తే మహిళలలో ఎక్కువగా సూపర్ స్టిషన్స్ పాటించడం అనేది జరుగుతుంది. అంటే మూఢనమ్మకాలను పాటించడం జరుగుతుంది. అంటే మేబీ అక్కడ నుంచి వచ్చిందా ఇక్కడ నుంచి వచ్చిందా అనేది పక్కకు పెడితే పాటించే వాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎందుకు అని అంటే దానికి కూడా ఒక రీజన్ ఏంటి, సైకలాజికల్గా తీసుకుంటే ఒక రీజన్ ఏంటి అని అంటే ఒక సెన్స్ ఆఫ్ కంట్రోల్ అన్నమాట. అంటే వాళ్ళ జీవితం పైన వాళ్ళకు ఒక కంట్రోల్ అనేది వాళ్ళకు ఒక ఏమంటారు ఫేట్ బట్టి, అంటే అదృష్టాన్ని బట్టి అది కంట్రోల్ లేదు మాకు అన్న ఒక సార్ చెప్పినట్టుగా వివక్షను బట్టి దాన్ని బట్టి వాళ్ళకి ఆ కంట్రోల్, నా జీవితం పైన నాకు ఒక కంట్రోల్ లేదు అన్న ఒక భావం ఉంటుందని రీసెర్చ్లో వెల్లడయ్యిందనమాట అది. సో సైకలాజికల్ రీసెర్చ్ని బట్టి మనకు ఆ కంట్రోల్ వీళ్ళ లోపల, మా ఫేట్ పైన మాకు కంట్రోల్ లేదు అన్న ఒక భావం ఆడవాళ్ళ లోపల ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇలాంటి వాటికి వెళ్ళిపోతూ ఉంటారు. సూపర్ స్టిషన్స్ పాటించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంటే వాళ్ళ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ? మెంటల్గా చాలా వీక్ అయిపోతారండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అని అంటే వాళ్ళ సెల్ఫ్ వీక్ అయిపోతుంది. సో అన్ని విషయాలకు వేరే పార్టీ పైన డిపెండెన్సీ పెరిగిపోతుంది. వాళ్ళలో ఇప్పుడు నిరక్షరాస్యుల్లోనే కాకుండా విద్యావంతుల్లో కూడా ఈ మూఢనమ్మకాలు చూస్తూ ఉన్నాం అనేటువంటి వాదన ఉంది. దీనిపై మీరేమంటారు? దీనికంటే ముందు ఒక్కటి మహిళలకు సంబంధించి విషయం ఏంటంటే, మేడం చెప్పింది వాస్తవమే. అంటే మహిళల్లో ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంటుంది. ఈ సర్వేస్ మనం బయట నుంచి చూసినప్పుడు ఉపరితలంలో అలాగే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళే నోములు నోస్తారు, వీళ్ళే వ్రతాలు, వీళ్ళే ఉపవాసాలు, వీళ్ళే అన్ని పనులు చేస్తారు. కానీ వీళ్ళు దేనికోసం చేస్తారు? కారణం ఏమిటి? నా పసుపు కుంకుమలు కాపాడాలంటే నా మగుడు సేఫ్గా ఉండాలి, భర్త బాగుండాలి, భర్త ప్రాణాలతో ఉండాలా, నేను ముందు చనిపోవాలా, భర్త తర్వాత చనిపోవాలా, అందుకోసం సుమంగలిగా జీవించాలని, లేకపోతే భర్త పసుపు కుంకుమలు కాపాడాలని, భర్త ప్రాణాల కోసమే మీరు ఏ వ్రతం అన్నా తీసుకోండి, ఏ పూజ అన్నా తీసుకోండి, భర్త కోసం ఉంటుంది కానీ తన సుఖం కోసం ఉంటుంది. సో ఆ రకమైన భావజాలం వల్ల ఇవి వీళ్ళ మీద నెట్టబడ్డాయి. అది దానికి కారణం. రెండవది నిరక్షరాస్యత, అక్షరాస్యత. ఒకప్పుడు మేము కూడా సమాజంలో అనుకునేవాళ్ళం, అంటే అక్షరాస్యత లేకపోవడం వల్లనే మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి, వీళ్ళందరూ కనుక చదువుకుంటే నిజంగానే మూఢనమ్మకాలు లేని సమాజం ఏర్పడుతుందేమో అని మొత్తం అక్షరాస్యత ఉద్యమాలు కూడా నడిపాం. కానీ మన దగ్గరికి ఇప్పుడు వచ్చిన పరిస్థితుల్లో కనుక చూసుకుంటే, మరీ ముఖ్యంగా ఈ గ్లోబలైజేషన్లో నిరక్షరాస్యుల్లోనే కాస్తో కూస్తో రీజనింగ్, హేతుతత్వం మిగిలి ఉంది. ఈరోజు మనకుండే విద్యా విధానం కానీ, మన సామాజిక పరిస్థితులు కానీ, మన మీడియా కానీ, వీటన్నిటి ప్రభావం వల్ల ఏమాత్రం హేతుతత్వం లేకుండా కొట్టుకుపోతున్నది ఎవరంటే చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు. ఈ సమాజంలో ఈరోజు ఉండే ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో అనేక ఆశలు కల్పించబడతా ఉన్నాయి.
సో ఒకేసారి భ్రమలన్నీ కూడా ఒకసారి ఏమో భ్రమలు కల్పించింది, ఆ భ్రమలన్నీ కూడా పగటి కళల్లాగా తేలిపోయి రాత్రి పడుకొని పొద్దున్నే పడుకొని ఒక కుండను ఎదురుగుండే కుండను తన్నితే ఏమవుతుందో అట్లా అయిపోయిన పరిస్థితులు వచ్చినాయి. సో ఇలాంటి పగటి కళ్ళని దెబ్బతినడం వల్ల ఇంకా ఇలాంటి నమ్మకాలు మరింత పెరుగుతూ ఉన్నాయి. కవిత గారు, మరి ఇది సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? ఈ మూఢనమ్మకాల నుండి ఏ విధంగా బయటకు రావాలి? ఇది 2 లెవెల్స్లో కావాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ లెవెల్లో ఒకటి కావాలి, ప్లస్ కమ్యూనిటీ లెవెల్లో ఒకటి రావాలి. సో సొసైటీ పరంగా కూడా మార్పు రావాలి, అట్ ద సేమ్ టైం ఇండివిజువల్ లెవెల్లో కూడా రావాలి. ఇండివిజువల్ లెవెల్లో వ్యక్తిగతంగా మార్పులు రావాలి అని అంటే ఒక రకంగా అక్షరాస్యులైనా కూడా మూఢనమ్మకాలు పాటిస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. సార్ చెప్పినట్టుగా అది ఏంటి అన్నది చదువుతున్నారు కానీ ఓన్లీ మార్క్స్ కోసం చదవడం, దాన్ని ఎంత మటుకు అప్లై చేయాలి జీవితానికి అన్నది చూసుకోకుండా చదువుకుంటూ పోతున్నారు. కాబట్టి చదువుకున్న వాళ్ళు కూడా ఆ రకంగానే మూఢనమ్మకాలు పాటిస్తున్నారు. అలా కాకుండా మనము ఆ బోధన పద్ధతులు అనేవి కనుక మారితే, ఆ సైన్స్ను కరెక్ట్గా అర్థమయ్యే రకంగా బోధించడం అనేది మొదలు పెడితే మన పాఠశాలల్లో కానివ్వండి, కాలేజీల్లో కానివ్వండి, అలాంటివి కొంతమేరకు మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఆ అక్షరాస్యత పెరగడం వల్ల జ్ఞానం పెరిగి దాని నుంచి కూడా ఈ మూఢనమ్మకాలు పాటించడం అనేది తగ్గుతుంది. సెకండ్ వచ్చేసి కమ్యూనిటీ లెవెల్లో, అంటే మన సొసైటీ పరంగా కూడా మార్పులు తీసుకురావాల్సిన, లైక్ గవర్నమెంట్ నుంచి కొన్ని ఇవి కానీ పద్ధతులు పాటించడం కానివ్వండి, లేకపోతే క్యాంపులు కండక్ట్ చేయడం కానివ్వండి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అవగాహన సంబంధించినవన్నీ పెడుతూ పోవడం వల్ల, సిన్సియర్గా కండక్ట్ చేస్తూ పోవడం వల్ల తప్పకుండా ఇమ్మీడియట్గా మార్పు రాకపోయినా కొంతకాలంలోనైనా సరే మారే అవకాశాలు ఉన్నాయి. ఓకే, రమేష్ గారు, మరి ఎటువంటి ప్రచారం కల్పించాలి? ఈ మూఢనమ్మకాలను రూపుమాపడానికి ఎటువంటి ప్రచారం అవసరం? మన చదువులోనే టెక్నోక్రాట్స్ని తయారు చేసే విద్యా విధానం కాకుండా ఒక శాస్త్రీయ దృక్పథంతో కూడిన సమాజాన్ని తయారు చేసే విధంగా మనం 3వ తరగతి టెక్స్ట్ బుక్లో ఎప్పుడైతే మనం సైన్స్ని పరిచయం చేయడం మొదలు పెడతా ఉన్నామో, అక్కడి నుంచే సమాజాన్ని, ప్రకృతిని ఎట్లా పరిశీలించాలి, అదే మానవుడి కాలంలో ఒక మనిషి మిగతా జంతువులాగా ఉండే మనిషి ఈరోజు ఇంతటి ఆధునిక విజ్ఞానాన్ని ఏ రకంగా సొంతం చేసుకున్నాడు, దీనికి కారణమైన మెథడ్ ఆఫ్ సైన్స్ పద్ధతి, శాస్త్రీయ దృక్పథము, ఈ అంశాలన్నింటినీ కూడా చిన్నప్పటి నుంచే పిల్లలకి బోధిస్తూ రావాలి. అప్పుడు మాత్రమే సమాజంలో ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ తొలగిపోతాయి. ఆ రకమైన ప్రచారం జరగాలంటే ప్రభుత్వాలు పెద్ద ఎత్తున బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా పౌర సంస్థలు, సమాజంలో కాస్తో కూస్తో శాస్త్రీయ దృక్పథం ఉన్నవాళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున మనం ఈ శాస్త్రీయ దృక్పథాన్ని ప్రచారం చేయకపోతే మన దేశ ప్రగతి వెనక్కి వద్ది, సమాజ ప్రగతి వెనక్కి వద్ది కానీ ముందుకు పోదు. సో సమాజం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా సమాజంలో శాస్త్రీయ భావజాలం, వైజ్ఞానిక దృక్పథం ఉండాల్సిన అవసరం. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ కవిత గారు. ఈ మూఢనమ్మకాల వలన ఎదుటి వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తాం, వ్యక్తిగతంగా నష్టపోతాం, సమాజానికి కూడా కీడు చేస్తాం. ఈ మూఢనమ్మకాలను ఎప్పుడు వదిలించుకుంటే అప్పుడే మానవ మనుగడ అభివృద్ధి దిశ వైపు పయనిస్తుంది. ఇది వాటి వేదిక. మరో వేదికలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.